నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ పేర్కొన్నారు. ఇక ఈ నెల 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిన్న సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వాదించారు. ఇక ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓవరాల్గా మాత్రమే చెప్పిందని ఆర్డర్లో ఎక్కడా కూడా
చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది అన్నారు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. ఫ్రెష్గా రిజర్వేషన్లను గురించి చర్చించాకే రీనోటిఫికేషన్ ఉంటుందన్నారు. ఇక 2 వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీసీలేమో 42% రిజర్వేషన్ల అంశంపై నిరసనలు తెలపడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇటు మనం చూసుకోవచ్చు ప్రధానంగా హైకోర్టు కూడా ఇటు రిజర్వేషన్ల పరంగా ముందుకు వెళ్లాలంటూ కూడా ఒక సూచించింది. ఈ నేపథ్యంలో మరి హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కట్టుబడి 42% బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా? అప్డేట్స్ ఏంటి హరీష్? రైట్ వెన్నెల, ఇక స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా ఈసారి మరోసారి విచారణ జరిగింది. ఇక ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు నిర్వహిస్తారో కూడా స్పష్టం చేయాలని ప్రభుత్వానికి ఈసీకి సంబంధించి కూడా హైకోర్టుకు సంబంధించి కూడా ఆదేశించింది. ప్రధానంగా ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా మరో పిటిషన్ దాఖలైంది. ఇక న్యాయవాది సురేందర్ అనే న్యాయవాదికి సంబంధించి కూడా మొన్న 9వ తేదీకి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 9GOకి సంబంధించి కూడా ఏదైతే హైకోర్టు తీర్పునిచ్చిందో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తూ ఇక కొత్త నోటిఫికేషన్ ఇస్తూ మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను ప్రకటించాలన్నట్టుగా కూడా ఆయన హైకోర్టుకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పైన కూడా ఈరోజు హైకోర్టు సంబంధించి కూడా విచారణ జరిపింది. ఇక్కడ ఈసీకి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో కూడా స్పష్టం చేయాలని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 42% సంబంధించిన రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా స్పష్టంగా ఆదేశించింది. రిజర్వేషన్కి సంబంధించి కూడా దీన్ని స్టే విధిస్తున్నాం. హైకోర్టులో సంబంధించి కూడా దీన్ని తేల్చుకోవాలి. ఇక పాత పద్ధతిలో పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే నిర్వహించుకోవచ్చు అని కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఒకవైపు ఈసీ తరపు న్యాయవాది, ఇక మరోవైపు పిటిషన్ తరపు న్యాయవాదికి సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రధానంగా ఈసీకి సంబంధించి ఏదైతే ఇప్పటికే మేము ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశాం. ఆర్డర్ ద్వారా కూడా తెలిపాం. ఇక ఎన్నికలు నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ ఇక ప్రభుత్వానికి ఆర్డర్స్ పంపించడం జరిగిందని ఈసీ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు ఇక ప్రభుత్వానికి సంబంధించి పిటిషనర్ తరపు న్యాయవాదికి సంబంధించి కూడా ఎప్పటిలోగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడా రీనోటిఫికేషన్ ఇస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పటిలోగా నిర్వహిస్తారనే పైన కూడా ఆయన వాదనలు వినిపించిన పరిస్థితి అయితే కనిపించింది. కాబట్టి మొత్తంగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈసీకి హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఆర్డర్ కాపీ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని కూడా ఈసీ తరపు న్యాయవాది వెల్లడించారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి ఈసీకి సంబంధించి కూడా 2 వారాల పాటు అంటే ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం, ప్రభుత్వంతో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు నిర్వహిస్తారనే అంశం పైన కూడా తమకు 2 వారాల పాటు గడువు కావాలని కూడా ఈసీ తరపు న్యాయవాది కోరడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి కూడా 2 వారాల పాటు గడువునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నిన్న క్యాబినెట్లో ఇదే అంశం పైన కూడా చర్చ జరిగింది. ఎన్నికలకు సంబంధించి కూడా ఇక గవర్నర్ వద్ద ఉన్న రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలిపిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలా లేదంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా కూడా స్థానిక సంస్థలకు వెళ్ళాలి అంశం పైన కూడా నిన్న చర్చ జరిగింది. అధికారులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా స్పష్టంగా పలు తీర్పులను ఆధారాలను చూపిస్తూ కూడా ఈ బిల్లుకు సంబంధించి కూడా స్టే ఇవ్వడం జరిగింది. హైకోర్టులో తేల్చుకోవాలని చెప్పింది. హైకోర్టుకు సంబంధించి కూడా దీంట్లో డెడికేషన్ కమిషన్ కావచ్చు, 1 మెన్ కమిషన్ కావచ్చు, ఎంపైరికల్ డేటాకి సంబంధించి పలు ఏదైతే రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లకు సంబంధించి కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. అది ఖాళీ ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇక అది చట్టబద్ధంగా జరగాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కూడా పలు కోర్టు తీర్పులు ఉన్నాయి. స్పష్టంగా 50% క్యాప్ సీలింగ్ సంబంధించి 50% రిజర్వేషన్లకు సంబంధించి పెరగకుండా ఎన్నికలు నిర్వహించాలని కూడా సూచన చేసింది. ఇక 50%కి సంబంధించి కూడా రిజర్వేషన్లకు సంబంధించి కూడా సీలింగ్ క్యాప్ను ఎత్తివేయకూడదు అని కూడా సుప్రీంలో పలు తీర్పులు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా సుప్రీంలో వాదనలు వినిపించింది. హైకోర్టుకు సంబంధించి కూడా ఇదే వాదనలు వినిపించింది. కాబట్టి ఇక మరోవైపు రాష్ట్రపతికి సంబంధించి కూడా దీనికి ఆమోదం తెలుపుతాడా లేదంటే సుప్రీంకి సంబంధించిన తీర్పు కావచ్చు, హైకోర్టుకు సంబంధించిన తీర్పు కావచ్చు, వీటి ఆధారంగా కూడా
ఆయన సంబంధించి కూడా బిల్లుకు సంబంధించి తిప్పు పంపుతాడా, ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా న్యాయ సలహాలు తీసుకోవాలి, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా ఇక్కడ హైకోర్టులో వాదనలు వినిపించారు, మరోవైపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దానికి సంబంధించి కూడా ఆయన లీగల్ ఒపీనియన్ సంబంధించి కూడా అధికారులు తీసుకుంటారు. దాంతోపాటుగా ఇతర న్యాయవాదులకు సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులకు సంబంధించి కూడా రిటైర్డ్ జడ్జిలకు సంబంధించి కూడా వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఎట్లా ఏ విధంగా ముందుకెళ్ళాలి, గవర్నర్ వద్ద బిల్లు ఆమోదించబడుతుందా లేదా హైకోర్టుకు సంబంధించి వాదనలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా గెలవగలుగుతుందా, ఈ అన్ని అంశాలపైన కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. 2 రోజుల్లో లీగల్ రిపోర్టుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులకు ఆదేశించారు. కాబట్టి నెల 23కు సంబంధించి కూడా దీనిపైన మరోసారి కేబినెట్ భేటీ జరగబోతుంది. ఆ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ఒపీనియన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన పిటిషన్ దాఖలవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రీనోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా అడ్వకేట్ సురేందర్కి సంబంధించి కూడా ఆయన పిటిషన్ వేశారు. హైకోర్టుకు సంబంధించి కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీని ఆదేశించింది. ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారని కూడా ఆ క్వశ్చన్ రైజ్ చేసింది. కాబట్టి దీనికి 2 వారాల పాటు గడువునిచ్చింది. ఆ గడువులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశం పైన కూడా ఇది వచ్చే అంటే 23వ తేదీకి సంబంధించిన కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే ఈసీ తరపు నుంచి కూడా ఆ నోటిఫికేషన్ రద్దు అయినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిన్ననే పంపించామని కూడా ఈసీ తరపు న్యాయవాది వెల్లడించారు. కాబట్టి ఇక పాత నోటిఫికేషన్కి సంబంధించి కూడా పూర్తిగా రద్దయినట్టే చెప్పవచ్చు. ఇక మరోవైపు కొత్త నోటిఫికేషన్ రీనోటిఫికేషన్కి సంబంధించి 2 వారాల గడువిచ్చింది. కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకునే దానిపైన కూడా ఈ నెల కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.